హాయ్, నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. ఈరోజు మా స్టూడెంట్స్ మెమోరీ గేమ్స్ లాంటిదే ఇది కూడా. ఎందుకంటే ప్రాక్టికాలిటీ మీద, అంటే రేపొద్దున మీరు డబ్బింగ్ చెప్పాలనే కోరిక ఉన్నప్పుడు మన మైండ్ అనేది 10 రకాలుగా ఆలోచించొద్దు. అంటే మనం చేయబోయే పని మీద, లేదా మనం చెప్పబోయే సినిమా మీద, వాయిస్ ఓవర్ మీద, తెలుగు సీరియల్ మీద మనకు ఐడియాలజీ ఉండాలి అంటే ఫస్ట్ మనం మన మెదడులో ఉన్న ఆలోచనలను, సమస్యలను, లేకపోతే ఇతర విషయాలను బయటే వదిలేసి ఆ మానిటర్‌లో గాని, ఆ స్క్రిప్ట్‌లో ఉన్న గాని విషయాలు మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఉన్న క్యారెక్టర్స్‌కి మనం మన వాయిస్‌ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మీరు చేయబోయే ఈ ప్రక్రియ విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే, అవతల చెప్పే విద్యార్థికి తన డిక్షన్ ఎలా ఉందనేది ఒక ఐడియాలజీ వస్తుంది. అలాగే ఇవతల రైట్ సైడ్ చెప్తున్న విద్యార్థికి అతను ఇది ఎలా చెప్తున్నాడని, నేను అలా చెప్పకూడదని ఇద్దరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని, ఒకరినొకరు రెఫరెన్స్‌లుగా మార్చుకొని, ఒకరి వాయిస్‌ని ఒకరు ఫాలో అవుతూ, ఒకరి డిక్షన్‌లో ఒకరు ఫాలో అవుతూ, ఒకరు కామాలను ఒకరి పాజులు ఒకరు ఫాలో అవుతూ ఇప్పుడు ఈ వీడియో చేయబోతున్నాం కాబట్టి, మనకు ఇది స్టూడియో అట్మాస్ఫియర్‌లో ఉంది కాబట్టి, రైట్ సైడ్ వచ్చేసి మనం చెప్పబోయే అంటే టీవీలో గానీ, లేకపోతే సినిమాలో గానీ వచ్చే వాయిస్‌ని విని అప్పటికప్పుడు మనం షార్ట్ టైమ్ మెమరీ చెప్పాలి కాబట్టి, రైట్ సైడ్ ఉన్న వ్యక్తి ఆర్టిస్ట్ అనుకుంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి టీవీలో ఉన్న బొమ్మ అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఒకసారి మీరే ఇప్పుడు లైవ్‌లో చూడండి. ఆ తర్వాత ఫ్యూచర్‌లో మీకు ఇది చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు డబ్బింగ్ స్టూడియో అట్మాస్ఫియర్ కాబట్టి, ఇక్కడ చెవుల మీద చాలా కాన్సంట్రేషన్ పెట్టి మనం ప్రతి డైలాగ్‌ను కూడా వినాలి కాబట్టి, ఇక్కడ డప్పులు, రకరకాలైన శబ్దాలు కూడా వస్తుంటాయి. కాబట్టి మనం వాటన్నిటిని పక్కన పెట్టి, మన ఏకాగ్రత మీద పట్టు సాధించాలంటే పక్కన ఏం జరుగుతుందో అనేది మనకు అనవసరం. ఇక్కడ అర్జునుడిలాగా మనం విలువిద్య కొట్టబోయే ముందు, మక్షయంత్రాన్ని కొట్టబోయే ముందు ఎలాంటి కాన్సంట్రేషన్ ఆయన ఉపయోగించాడో, అలాంటి కాన్సంట్రేషన్‌ని మనం ఇక్కడ ఉపయోగించి సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి, మీరిప్పుడు చూడండి మా విద్యార్థులు ఎలా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఆచరిస్తూ జీవితాన్ని కొనసాగించు. తమ ఆజ్ఞ ప్రభు. చూడు సోదరా, లోభాసురుడు తన ప్రభావాన్ని కోల్పోయాడు. ప్రభావాన్ని కానీ మమతాసురుడు కామాసురుడు వారి దుర్గుణాలు వాటి వల్ల రాగలిగిన ప్రమాదాలు ఇంకా అలాగే ఉన్నాయి. అవును సోదరా, వాళ్ళిద్దరూ కలిసి భండాసురుడిలో కలిసి తన దుష్ట శక్తులను పెంచడానికి ముందుగానే మనం వారిద్దరిని ఆపడం చాలా అవసరం. మనం వారిద్దరిని ఆపడం చాలా అవసరం. మనం ఈ కార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి సోదరా. కామాసురుడు. ప్రణామాలు ప్రభు. హయగ్రీవ స్వామికి నమస్సులు. వందనాలు ప్రభు. శుభమస్తు. వినాయక. కామాసురుడు సృష్టిలోని సమతుల్యతని సదాచారాలని భగ్నం చేస్తూ విజృంభిస్తున్నాడు. మీరిక్కడ లోభాసురుడి దుర్గుణాలను సరిదిద్దే లోభాసురుడి దుర్గుణాలు ఇంకోసారి చెప్పండి. సరిదిద్దే కార్యంలో నిమగ్నమై సార్ అక్కడ రెడీ అని చెప్పండి, రిపీట్ అని చెప్పండి, రెడీ అని చెప్పండి. సరిదిద్దే కార్యంలో నిమగ్నమై ఉన్న సమయంలో విఘ్నాలు కలిగించి అదుపు చేసేవారు లేకపోవడంతో కామాసురుడు అందరిలోనూ కామభావనలను రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించి కొనసాగిస్తున్నాడు. తనిప్పుడు సకల లోకాలని కామ ప్రకోపంతో ప్రణామాలు ప్రభు.
ప్రణామాలు ప్రభు. హయగ్రీవ స్వామికి నమస్సులు. హయగ్రీవ స్వామికి నమస్సులు. వందనాలు ప్రభు. వందనాలు ప్రభు. శుభమస్తు. శుభమస్తు. వినాయక, వినాయక, కామాసురుడు సృష్టిలోని సమతుల్యతని, కామాసుని సృష్టిలో సమతుల్యతని, సదాచారాలని భగ్నం చేస్తూ సదాచారాలను భగ్నం చేస్తూ విజృంభిస్తున్నాడు. విజృంభిస్తున్నాడు. వీరిక్కడ లోభాసురుడి వీరిక్కడ లోకాసురుడి దుర్గుణాలను సరిదిద్దే కార్యంలో దుర్గుణాలను సరిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న సమయంలో నిమగ్నమై ఉన్న సమయంలో విఘ్నాలు కలిగించి విఘ్నాలు కలిగించి అదుపు చేసేవారు లేకపోవడంతో అదుపు చేసేవారు లేకపోవడంతో కామాసురుడు కామాసురుడు అందరిలోనూ కామ భావనలను అందరిలో కామ భావనను అందరిలోనూ కామ భావనలను అందరిలోనూ కామ భావనలను రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించి రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించి కొనసాగిస్తున్నాడు. కొనసాగిస్తున్నాడు. తనిప్పుడు తనిప్పుడు సకల లోకాలని సకల లోకాలని కామ ప్రభావంతో కామ ప్రభావంతో ప్రవర్తించేలా చేస్తున్నాడు. ప్రవర్తించేలా చేస్తున్నాడు. అన్ని చోట్ల తన ప్రభావాన్ని అన్ని చోట్ల తన ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాడు గణేశ. ప్రదర్శిస్తున్నాడు గణేశ. అద్భుతం, అద్భుతం, అత్యద్భుతం. అద్భుతం, అత్యద్భుతం. సామాన్య మానవులనే కాదు, సామాన్య మానవులనే కాదు, ఋషులను దేవతలను కూడా ఋషులను దేవతలను కూడా తన వశం చేసుకుంటున్నాడు. తన వశం చేసుకుంటున్నాడు. దాని ప్రభావంతో సాక్షాత్తు దాని ప్రభావంతో సాక్షాత్తు దేవేంద్రుడు అంతటి వారు కూడా దేవేంద్రుడంతటి వారు కూడా ఘోరమైన అధర్మానికి పాల్పడ్డారు. ఘోరమైన అధర్మానికి పాల్పడ్డారు. ప్రభు దేవేంద్రుడు చేసిన ఏంటదే? ప్రభు దేవేంద్రుడు చేసిన ప్రభు దేవేంద్రుడు చేసిన ప్రభు దేవేంద్రుడు చేసిన అధర్మం ఏమిటో చెప్పండి. అధర్మం ఏమిటో చెప్పండి. పూర్వకాలంలో దేవేంద్రుల వారు పూర్వకాలంలో దేవేంద్రుల వారు బ్రహ్మదేవుడి మానసపుత్రిక బ్రహ్మదేవుని మానసపుత్రిక అహల్యాదేవి సౌందర్యానికి ఆకర్షితులయ్యారు. అహల్యాదేవి సౌందర్యానికి ఆకర్షితులయ్యారు. తనని వివాహం చేసుకోవాలని తనని వివాహం చేసుకోవాలని భావించారు. భావించారు. కానీ కుమార్తె వివాహం కానీ కుమార్తె వివాహం సమయం ఆసన్నమైనప్పుడు కానీ కుమార్తె వివాహ సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మదేవుడు గౌతమ మహర్షిని ఎంపిక చేశారు. బ్రహ్మదేవుడు గౌతమ మహర్షిని ఎంపిక చేశారు. ఒకరోజు దేవేంద్రుడు విశేష కార్యార్థమై వెళ్తుండగా విశేష కార్యార్థమై వెళ్తుండగా గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. దేవేంద్రుడి మనసులో అహల్యాదేవి పట్ల ఆకర్షణ ఉన్న విషయం కామాసురుడికి అవగతమైంది. ఆ ఆకర్షణని ఆధారంగా చేసుకొని ఆ కామాసురుడు దేవేంద్రుడిని సైతం తన ప్రభావానికి లోనయ్యేలా చేశాడు. అహల్యాదేవి ఇప్పుడు తన గురించి ఆలోచించడం కూడా సంస్కారం కాదు. సభ్యతా సంస్కారాలను ఉల్లంఘించే పనులు నేనేమాత్రం చేయకూడదు. దేవరాజ ఇంద్ర నా ప్రేమ అనేది అపారమైన శక్తి. వివేకాన్ని ధ్వంసం చేసి అయిపోయింది. నాకిక సెలవిప్పించండి ప్రభు. నాకిక సెలవిప్పించండి ప్రభు. నాకిక సెలవిప్పించండి ప్రభు. నాకిక సెలవిప్పించండి ప్రభు. ప్రభు ప్రభు తమరి దయ వలన తమరి దయ వల్ల నేను లోపరహితుడుగా మారాను గాని దయ వలన తమరి దయ వలన నేను లోపరహితుడిగా మారాను గాని భవిష్యత్తులోనైనా జీవిత లక్ష్యం ఏమిటో దిక్కుతోచడం లేదు. కనుక దయచేసి లోపరహితుడు అనే దుర్గుణంతో నువ్వు లోపరహితుడైన దుర్గుణంతో ప్రభావితమైనందువల్ల ధర్మం అన్యాయంతో కూడిన కార్యాలను చేస్తుండగాని ఇప్పుడు వాటిని వదిలిపెట్టి
ధర్మ కార్యాలను సత్ప్రవర్తనను ఆచరిస్తూ ధర్మ కార్యాలను సత్కర్మలను ఆచరిస్తూ జీవితాన్ని కొనసాగించు. కొనసాగించు. తమ ఆజ్ఞ ప్రభు. తమ ఆజ్ఞ ప్రభు. చూడు సోదరా. చూడు సోదరా. లోభాసురుడు తన ప్రభావాన్ని లోభాసురుడు తన ప్రభావాన్ని లోభాసురుడు తన ప్రభావాన్ని లోభాసురుడు తన ప్రభావాన్ని కోల్పోయాడు. కానీ మమతాసురుడు కామాసురుడి వల్ల దుర్గుణాలు వాటి వల్ల రాగలిగిన ప్రభావాలను ఇంకా ఆగేలా ఉన్నాయి. అవును సోదరా. వాళ్ళిద్దరూ కలిసి బండాసురుడితో కలిసి తన దుష్టశక్తులను పెంచడానికి ముందే మనం వాళ్ళిద్దరిని ఆపడం చాలా అవసరం. మనం ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలి సోదరా. కామాసురుడు. ప్రణామాలు ప్రభు. హయగ్రీవ స్వామికి నమస్సులు. వందనాలు ప్రభు. శుభమస్తు వినాయక. కామాసురుడు సృష్టిలోని సమతుల్యతను సదాచారాలను భగ్నం చేస్తూ విజృంభిస్తున్నాడు. వీడికి ఇక లోభాసురుడి దుర్గుణాలను సరిదిద్దే కార్యమును నిమగ్నమై ఉన్న సమయంలో విఘ్నాలు కలిగి అదుపు చేసేవారు లేకపోవడంతో కామాసురుడు అందరిలోనూ కామభావాలను రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించాడు. కామభావాలను రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించాడు. కామభావాలను రేకెత్తించే కార్యక్రమాన్ని ఆరంభించాడు. తనని తననిప్పుడు సకల లోకాలను కామ ప్రకోపాలు తననిప్పుడు సకల లోకాలనే కామ ప్రకోపంతో నువ్వేం చెప్తే బొమ్మ ఏం చెప్తే ఆ బొమ్మ అదే మాట్లాడుతుంది. నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేను మళ్ళీ డైరెక్ట్ అవసరం పడుతుంది. తనని ఇప్పుడు సకల లోకాలనే కామ ప్రకోపంతో సకల లోకాలను కామ ప్రకోపంతో ప్రవర్తించేలా చేస్తున్నాడు. అన్ని చోట్ల తమ ప్రభావాన్ని ప్రదర్శిస్తున్నాడు గణేశ. అద్భుతం, అత్యద్భుతం. సామాన్య మానవులే కాదు ఋషులు దేవతలను కూడా తన వశం చేసుకుంటున్నాడు. దాని ప్రభావంతో సాక్షాత్తు దేవేంద్రుని వారు కూడా ఘోరమైన ధర్మానికి పాల్పడ్డారు. ప్రభు దేవేంద్రుడు చేసిన ధర్మం ఏమిటో చెప్పండి. పూర్వకాలంలో దేవేంద్రుల వారు బ్రహ్మదేవుడి మానసపుత్రిక అహల్యాదేవిని సౌందర్యానికి ఆకర్షితులయ్యారు. తనని వివాహం చేసుకోవాలని భావించారు. కానీ కుమార్తె వివాహ సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మదేవుడు గౌతమ మహర్షిని ఎంపిక చేశారు. ఒకరోజు దేవేంద్రుల వారు విశేష కార్యార్థమై వెళుతుండగా గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు
గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. దేవేంద్రుడి మనసులో అహల్యాదేవి పట్ల దేవేంద్రుడి మనసులో అహల్యాదేవి పట్ల ఆకర్షణ ఉన్న విషయం కామాసురుడికి అవగతమైంది. ఆ ఆక- ఆ ఆకర్షణాన్ని ఆధారంగా చేసుకొని ఆ కామాసురుడు దేవేంద్రుని సైతం తన ప్రభావానికి లోనయ్యేలా చేశాడు. అహల్యాదేవి ఇప్పుడు తన గురించి ఆలోచించడం కూడా సంస్కారం కాదు. సభ్యతా సంస్కారాలున్న ఉల్లంఘించే పనులు నేనెంత మాత్రం చేయకూడదు. దేవరాజా ఇంద్ర నా ప్రేమ అనేది అపారమైన శక్తి. వివేకాన్ని ధ్వంసం చేసి చూసారండి మా స్టూడెంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఇది షార్ట్ టైం మెమొరీ మీద మనం ఇలా రోజు ప్రాక్టీస్ అనేది ప్రాక్టికల్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంటే మనిషికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఒడిదుడుకులు. కాబట్టి ఈ సమయంలో మన మెదడు పైన ఇతర విషయాలు, మన కుటుంబాలకు కానీ ఇతర సమాజానికి సంబంధించినవి కానీ లేకపోతే పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి మన మెదడు మీదకి ఇంపాక్ట్ చేస్తాయి. కాకపోతే మనం ఏదైతే ప్రొఫెషనాలిటీగా దీన్ని లేదా హాబీగా ఎన్నుకుంటున్నామో ఆ సమయంలో ఏమవుతుందంటే అవి మన మెదడు మీద ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనం డైలాగ్స్ అనేది చెప్పలేము. కాబట్టి ఏకాగ్రత అనేది వాయిస్ ఆర్టిస్ట్కి 100% అవసరం. కాబట్టి ఈ విధంగా వాళ్ళు రేపొద్దున వాళ్ళ ముందు మానిటర్స్ ఉన్నప్పుడు ఆ మానిటర్స్ చూసుకుంటూ డైరెక్టర్ చెప్పింది వింటూ చెప్పడమే మా వాయిస్ ఆర్టిస్ట్ల యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఈ విధంగా విజువల్గా ఉంటే లిప్సింక్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పక్కన లెఫ్ట్ సైడ్ చెప్తున్న వ్యక్తి వచ్చేసి మనకు టీవీలో ఉన్న బొమ్మ అనుకుంటే అతని వాయిస్ని మనం విని చెప్తుంటే, అంటే స్టూడియోలో ఉన్న వ్యక్తి చెప్తుంటే అతనికి టీవీలో ఉన్న మాడ్యులేషన్స్ లేకపోతే విజువల్గా ఉన్న సిచ్యువేషన్స్కి బట్టి ఇతను డబ్బింగ్ చెప్తారు. కాబట్టి ఇద్దరు వ్యక్తులను పక్కల కూర్చోబెట్టి ఒకరికి డిక్షన్ మీద ప్రాక్టీస్, అలాగే చెప్తున్న వ్యక్తి కూడా డిక్షన్ మీద ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మా ప్రాక్టికల్స్ అనేవి లైవ్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాగే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలామంది సక్సెస్ అవుతుంటారు. కాకపోతే ఇక్కడ మాడ్యులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ వినోద్, పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.